శ్రీమాత్ర నమః. మన వాళ్ళు ఎంత ఆణిముత్యాలంటే బయట నుంచి ఎవడైనా ఒకటి తీసుకొచ్చి ఇది బాగుంటుంది అని చెప్తారు. మన వాళ్ళకి బుర్ర మోకాల్లో ఉంటుంది. నేను ఇలా అన్నాను అని కోపం తెచ్చుకోకండి, ఒళ్ళు మండిపోయి ఈ మాట అన్నాను. ఆ మోకాలతో ఆలోచిస్తారనమాట. ఆలోచించి పక్కవాడు ఏదేం చెప్తే దాన్ని మనం వింటాం. మనకు సొంతంగా ఆలోచించే బుర్ర భగవంతుడు ఇవ్వలేరు కదా మనకి. అందుకని పక్కవాడు చెప్పిందే మనం వింటాం. ఈ మధ్య కంబర కృష్ణుడి ఆలయంలో ఒక యంత్ర ఏనుగుని గుళ్ళో విరాళంగా ఇచ్చారు. పాపం ది గ్రేట్ అనౌష్క శంకర్ గారు. ఆవిడ ఎంత దయార్ధహృదయమో అంటే, ఏనుగులంట అడవిలో ఉండవలసినవి దేవాలయాల్లో ఉంటూ తల్లి పిల్ల వేరైపోతున్నాయంట, జీవహింస పెరిగిపోతోందిట. ఎంత ఉదార స్వభావమో, ఎంత దయగల హృదయమో ఆవిడది. అందుకే పాపం జీవహింస జరగకూడదని చెప్పి ఈ యంత్ర ఏనుగులైతే ఎటువంటి హింస ఉండదని చెప్పి అక్కడ యంత్ర ఏనుగుని గుళ్ళో సమర్పించారు. మన వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు కదా. గుళ్ళల్లో ఇలాంటి వాటిని ఎవరైనా ఇచ్చారని అనుకోండి, మనం కూడా డింగు డింగుమని బొర్రూపేసి దాన్ని తీసుకుంటాం. దాన్ని వీడియో తీసి మళ్ళీ దానికి ప్రచారం చేస్తాం అనమాట. ఇలా సమర్పించారు, మీరు కూడా పెట్టుకోండి. ఇందు మూలంగా 50 మందికి తెలియజేసింది ఏమనగానే డప్పు కొడతాం. పక్కడు కొట్టక్కర్లా, మనమే కొడతాం డప్పు. అసలు దేవాలయాల్లో గజసేవ, అశ్వసేవ ఇలా అన్ని సేవలు ఉంటాయి కదా. పిచ్చిక్కి పెట్టారా? వారికి యంత్రాలు పెట్టుకోవడం తెలియక పెట్టారా? గజ సేవ ఎందుకు పెడతారు అనేది ముందు తెలుసుకోండి. ఈ సేవలన్నీ ఎందుకు దేవాలయాల్లో నిర్వహిస్తారు అనేది ముందు తెలుసుకోండి. ప్రకృతితో ఎప్పుడైతే మనం సంబంధాన్ని పెంచుకుంటామో అప్పుడు జీవితాలు బాగుంటాయి. యంత్ర ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తేట దాన్ని ట్రైన్ చేసే మావటి వాడికి ఇచ్చే డబ్బుట ఆ దేవాలయానికి ఖర్చులకి ఉపయోగిస్తారట. మరి లక్షలు పోసేసి ఆ మావటి వాడికి ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బులేమో ఆ గుడి కైంకర్యానికి ఉపయోగించడానికి. బుద్ధి జ్ఞానం వాళ్ళకే ఉండదు, మనకు అంతకంటా ఉండదు. దాన్ని అన్ని వదిలేసాం. మనం బుద్ధి జ్ఞానం అని ఒక ట్రంకు పెట్టిలో వేసి తాళం వేసేసాం. అందుకే ఆలోచించే బుర్ర మనకు ఉండదు. ఇప్పుడు ఈ రోజు యంత్ర ఏనుగుని దేవాలయంలోకి పెడతారు. రేపొద్దున్న అక్కడ పూజ చేసేందుకు పురోహితులు కూడా అక్కర్లేదు, ఒక రోబోట్ ని తీసుకొచ్చి పెడతాము, ఎందుకు ఆ డబ్బులు కూడా దేవాలయానికి ఉపయోగిస్తాము అంటారు. అర్చకులు ఒప్పుకుంటారా? వాళ్ళ పొట్టను కొట్టేస్తే ఒప్పుకుంటారా? ఇలా ప్రతిదాన్ని యాంత్రికం చేసేసి చివరికి మన దేవాలయ చరిత్రనే చెప్పనివ్వరు. మన ఆచారాల సంప్రదాయాలన్నింటినీ కూడా మట్టిలో కలిపేసే ప్రయత్నం అనమాట. ఇది కుట్రలా మనకు అనిపించదు. పైకి మాత్రం మనకి ఏమని కనిపిస్తుంది? జంతు ప్రేమికులు ఎంతో ఉదార స్వభావంతో అంత ఖర్చు పెట్టి విరాళంగా సమర్పించారు అని అంటారు. మన దేశం మీదకి సేవ పేరుతో వచ్చి ఎంతమంది ఇక్కడ తిష్ట వేసి ఇక్కడ సొమ్ముని ఇక్కడ మనుషుల్ని మార్చేశారు అనేది జగమెరిగిన సత్యం కదా. అలా ముందు సేవ అని చెప్తారు, ఆ తర్వాత మనల్ని తీసుకెళ్లి గోతులో కప్పెడతారు. మనకి బుద్ధి జ్ఞానం రెండు ఉండవు. మరి ఈ జంతు ప్రేమికులకి ఈ కర్ణాటకలో జరిగే కదా, వాటికి అడ్రస్ తెలియలేదా? కడుపుతో ఉన్న గోమాతని లోపల బిడ్డను తీసేసి ఆ తలకాయ కాళ్ళు తీసేశారు కదా. అప్పుడు ఈ పెటావాళ్ళకి ఆ గోమాతని ఎక్కడ చంపేశారు అనేది అడ్రస్ తెలియలేదా? కనుక్కోలేకపోయారా? ఒక దేవాలయంలో గోమాత తోక కత్తిరించేసినప్పుడు కళ్ళు కనపడలేదా? ఇంకొక చోట గోమాతల్ని వధించేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళలేకపోయారా? అడ్రస్ తెలుసుకోలేకపోయారా? ఎక్కడెక్కడ జంతువుల్ని హింసిస్తున్నారో తెలియలేదా? మరి అక్కడెక్కడికో వెళ్ళి అన్నింటినీ రక్షించలేకపోయారా? ఎందుకు రక్షించట్లేదు? మీరు నిజంగానే అంతా ప్రేమికులైతే ముందు పరాయి మతస్థులు వాళ్ళ పండగలకి ఈ గొర్రెల్ని వాటిని చంపుతూ ఉంటారు కదా, వాటిని చంపకుండా ముందు వెళ్ళి అడ్డుకోండి. లేదా అక్కడ మీరు యంత్రాలతో తయారు చేసిన ఈ గొర్రెలన్నింటినీ అక్కడికి ఇవ్వండి, వీటిల్ని మీరు బలించుకోండి, మీరు చంపుకోండి, ఇది చంపుకున్నప్పుడు రక్తం రాదు, చక్కగా ఇనప ముక్కలన్నీ మీరు తినండి అని వాళ్ళకెళ్ళి మీరు చెప్పండి. చెప్పగలరా? మీకు దమ్ముందా? మీరు చెప్పలేరు, అక్కడికి వెళ్ళి మాట్లాడలేరు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మా దేవాలయాల్లో వేలు పెట్టి మీ కుసంస్కారం అంతా చూపించుకుంటారు. ఆ సితార్ వైద్యురాలు ఉన్నారు కదా, అనౌష్క శంకర్ గారు, ఆవిడకి ఎంత పెద్ద దయార్ద్రహృదయమో. మరి ఆవిడ ఈ పాటలు పాడుకోవడానికి వాటన్నింటికి ఏర్పాట్లు చేసుకుంటారు కదా, ఆవిడ వెళ్ళి పాటలు పాడడం ఎందుకు? ఆ పాటని రికార్డ్ చేసేసి ఒక రోబోని పంపించేయచ్చుగా. ఆవిడెందుకు ఆ పాటలు పాడడం? ఆవిడెందుకు ప్రోగ్రామ్స్ ఇవ్వడం? అక్కడ కూడా ఒక యంత్రాన్ని పెట్టేయచ్చుగా.
ఇంచక్క డబ్బులు మిగులుతాయి, ప్రయాణ ఖర్చులు కూడా మిగులుతాయి. ప్రయాణ ఖర్చులు లేకుండా ఉంటే కనీసం ఈ వాహనాల యొక్క నుంచి వచ్చే కాలుష్యం కూడా తగ్గిపోతుంది కదా. అలా కూడా మనం ప్రకృతి ప్రేమికులుగా మారిపోవచ్చుగా. అవి చెయ్యరు. ఎందుకంటే మరి మనకి డబ్బులు ఎలా వస్తాయి? రావు కదా. అందుకని అవి చేయరు. ఎంతసేపు హిందూ దేవాలయాల మీద పడి ఏడుస్తూ ఉంటారు, ప్రేమికులం, ప్రకృతి ప్రేమికులం, జంతు ప్రేమికులు అని. ముందు ఈ ప్రపంచంలో మాంసాహారం తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఏది మీ ఊళ్ళో కొంతమందిని మాంసాహారం తినకుండా వాళ్ళని ఆపేయమ్మో చూద్దాం బంగారం ఫస్ట్. అలా ఆపేసి ఆ తర్వాత మా గుళ్ళ జోలికొచ్చి అక్కడ ఈ యంత్రపు ఏనుగుల్ని, యంత్రపు గుర్రాల్ని అప్పుడు ప్రవేశపెడుతురు గాని బుద్ధి జ్ఞానం కొంచెం కూడా లేదు. ఇచ్చిన వాడికి లేదు, పుచ్చుకున్న వాడికి అంతకంటా లేదు. అసలు మా దేవాలయాల జోలికి రావడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? ఎవడో ఏదో చెప్పేస్తే మీరు వచ్చేసి అక్కడేమో యాంత్రికంగా నడిచి ఏనుగునిస్తారా? జంతువులకి మానవులకి ఉన్న సంబంధం మీకు తెలీదా? మహారాణా ప్రతాప్ సింహుడు యుద్ధం చేసేటప్పుడు అక్కడ రామ్ ప్రసాద్ అనే ఏనుగు, చేతక్ అనే గుర్రము ఏ విధంగా ఆయనకి సహకరించాయనే విషయం తెలియలేదా? ఆ ఏనుగుకి పేరు మార్చేసి పీర్ ప్రసాద్ అని పేరు పెడితే 18 రోజుల పాటు కనీసం మంచినీళ్లు కూడా కాకుండా ప్రాణాలు వదిలేసింది. అప్పుడు అక్బర్ అన్నాడు, నేను ఏనుగునే వశపరుచుకోలేకపోయాను, మహారాణా ప్రతాప్ సింహుని ఎలా వశపరుచుకుంటానని చెప్పి అప్పుడు అక్బర్ అడిగాడు. చేతక్ అనే గుర్రం కూడా మహారాణా ప్రతాప్ సింహుడు గాయపడితే ఆ గాయపడిన చోటు నుంచి సురక్షితంగా తీసుకువెళ్లి తను గాయపడినా సరే తన యజమాని బాగుండాలని చెప్పి బయటికి తీసుకెళ్ళింది. అప్పుడు అది ప్రాణాలు వదిలింది. జంతువులని ఎవరు హింస పెట్టరు. మనం పెంచుకొని ప్రాణంగా చూసుకుంటూ ఉంటే అవి కూడా మనతో పాటు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటాయి. ఇన్ని మాట్లాడుతున్నారు కదా. ఈ పోలీసులు ఎంక్వైరీ కోసం డాగ్ స్క్వాడ్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు కదా. మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి, మీరు ఈ డాగ్స్ ని ఉపయోగించకండి అని మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి. ఈ బక్రీద్కి అలాగే కొన్ని పండగలకి పరాయి మతస్థులు గోమాతలను కూడా వధించేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఈ నీతి వాక్యాలు? అప్పుడు ఏ సందులో పెట్టొచ్చారేంటి ఈ నీతి వాక్యాలన్నీను? అప్పుడు నోరు రాదు గాని మా దేవాలయాల జోలికొచ్చేసరికి ఏనుగుల్ని హింసించేస్తున్నారంట, జంతువుల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారంట, తల్లి కూతుళ్ళు వేరైపోతున్నారంట. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి. ఎంతసేపు మా దేవాలయాల మీద పడి ఏడవడం తప్ప ఇంక ఏది ఉండదు. ముందు జంతువులని ఎక్కడెక్కడ వధిస్తున్నారో అక్కడికి వెళ్లి వాళ్ళని రక్షించండి. తిరుపురం కొండ్రంలో ఈ రోజుకి గొడవ జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సికింద్రమలైగా మార్చేయాలని అనుకుంటున్నారు. అక్కడ దర్గాలో కోలని వాటిని బలిస్తున్నప్పుడు గుడికి వెళ్తున్న హిందువులు ఎంతో ఇబ్బంది పడి అక్కడ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు హిందువుల మీద పడి దెబ్బలాడేస్తున్నారు. మరి అక్కడికి వెళ్ళండి, అలాంటి చోట్లకు వెళ్ళి జంతు బలి చెయ్యకూడదు, ఇది చాలా తప్పు, ప్రకృతిని ప్రేమించండి అని నీతి వాక్యాలు అక్కడికి వెళ్ళి ముందు చెప్పండి. ఆ తర్వాత మాకొచ్చి చెప్దురు గాని. యంత్రం అని తెగ గింజుకుపోతున్నారు కదా. ఆ యంత్రమే కదా సునీత విలియమ్స్ ని స్పేస్ లోకి తీసుకెళ్ళింది. 8 రోజుల్లో భూమి మీదకి తీసుకొస్తానని చెప్పిన ఆ యంత్రం మరి ఎప్పటికీ ఎందుకు సునీత విలియమ్స్ ని భూమి మీదకి తీసుకురాలేకపోయింది? యంత్రం చేసే పనులు కొన్నే ఉంటాయి, మనుషులు చేసే పనులు చాలా ఉంటాయి. మనుషులు చేయలేని క్లిష్ట పరిస్థితుల్లో కొన్నిసార్లు యంత్రాలను ఉపయోగించవలసి వస్తుంది. అలాంటి చోట్ల యంత్రాలను ఉపయోగించండి. ప్రతి చోట యంత్రాలను ఉపయోగించేస్తే ఎంతమంది పొట్టలు కొట్టేస్తున్నారో ఒకసారి మీరు కూడా బుర్ర పెట్టి ఆలోచించండి. మనుషుల జీవితాలను ఎలాగో కాల రాసేస్తున్నారు ఈ యంత్రాలను పెట్టి. ఇంకా జంతువులను కూడా మీరు పోషించనివ్వరా? జంతువులను కూడా మీరు వదిలిపెట్టరా? వాటి జోలికి కూడా వెళ్ళిపోతారా? అసలు ఈ ఏఐ పెద్ద తప్పు అని ఆ ఏఐని వృద్ధి చేసిన వాళ్లే చెప్పారు. మనం వీడియో కూడా ఒకటి చేసుకున్నాం కదా. సుచిర్ బాలాజీ ఏఐ గురించి ఎన్నిసార్లు హెచ్చరించారో, అలా హెచ్చరించినందుకే కదా ఏమైందో ఆయన జీవితం. నేనేమి మళ్ళీ వివరించి మీకు చెప్పక్కర్లేదు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేస్తారు, అడిగితే మాట్లాడనివ్వరు. ఈ ప్రకృతి ప్రేమికులు మాత్రం వాళ్ళు ఎన్నైనా చేస్తారు, కానీ హిందువులు మాత్రం ఏమీ చేయకూడదు. వాళ్ళ పండుగ చేసుకుంటే జల కాలుష్యం, వాళ్ళు దీపావళి రోజునేమో టపాసులు పేలిస్తే వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యము. దేవాలయాల్లోనేమో ఈ గజ సేవలు, వాహన సేవలు ఇవన్నీ చూపిస్తేనేమో జంతువులని హింసిస్తున్నారు అని అంటారు. ఏమ్మా మీకు ఇంక మిగతా మతాలు ఏం కనపడలేదా? మిగతా ప్రార్థనా స్థలాలు ఏం కనపడలేదా?
మీరు ఎక్కడికో వెళ్ళారు కదా ఒక చోటకి, ఈద్దో ఏదో పండగ జరుపుకుంటున్నప్పుడు అక్కడ జంతువుల్ని కాపాడడం కోసం వెళ్ళారు కదా, ఏం జరిగింది? బాగా వాయించి పంపించారుగా మిమ్మల్ని. అలా హిందువులు వాయించిన రోజున మీరు దారికి వస్తారనమాట. హిందువులు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ మన సంప్రదాయాల్లోకి మన ఆలయాల్లోకి వేలు పెట్టి మనల్ని మొత్తానికి సర్వనాశనం చేసేసి అంత యాంత్రికంగా మార్చేయాలని అనుకుంటున్నారు. రోబో సినిమా చూశారుగా, ఒక యంత్రాన్ని తయారు చేశారు. మంచిగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినంతసేపు అది మంచిగానే ఉంది. రాంగ్ చెప్పి పెట్టినందుకు ఎంత విధ్వంసాన్ని సృష్టించింది అనేది కళ్ళతో చూశారు కదా. ఇప్పుడు అదే ఏనుగుకి ఏదైనా ఒక చిన్న తేడా వచ్చింది అంటే అక్కడ ఎలాంటివి జరుగుతాయి? ఇప్పుడు ఏనుగుని మామూలుగా ఫస్ట్ మోడల్ గా ప్రవేశపెట్టారు, ఆ తర్వాత ఉత్సవాల్లోనూ, ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు. ఈ టెక్నాలజీ అంతా మనుషుల మధ్య ఉన్న బంధాలని రూపుమాపేస్తుంది. ఇప్పటికే యాంత్రికంగా మారిపోయారు. బంధాల విలువ ఎవరికీ తెలియటం లేదు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, పెళ్ళం, ఈ బంధాలు ఎవరికి ఏమి అవసరం లేదు. అన్ని యాంత్రికంగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో దేవాలయాలని కూడా నాశనం చేసేయాలని అనుకుంటున్నారా? ముందు దేవాలయాల్ని నాశనం చేసేస్తే హిందువుల్ని హాయిగా పడగొట్టేయచ్చని ప్లాన్. ఈ పెటావాళ్ళకి జీవహింస అంటే పాపం అస్సలు పడదు కదా. ఆడపిల్లల్ని ఎంతో మంది కాలా రాసేస్తున్నారు కదా, ఇప్పుడు సామాజిక మాధ్యమంలో చూస్తున్నారు కదా. ముందు అలాంటి ఉంటే సిచ్యువేషన్స్, వాటి మీద దృష్టి పెట్టి అవన్నీ చక్కదిద్ది అప్పుడు రండి మా హిందువుల జోలికి. ముందు మిగతా చోట్ల జంతువులు ఎక్కడైతే సంహరిస్తున్నారో, ఎక్కడైతే చంపేస్తున్నారో అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని మార్చండి. ముందు వాళ్ళు చెప్పు తీసుకుని తంతారు కాబట్టి హిందువుల జోలికి వస్తున్నారు. నోరు మూసుకుని కూర్చుంటామేమో. హిందువులు కూడా తిరగబడతారు, మేం కూడా మాట్లాడతాం. ఎప్పట్లా నోరు మూసుకుని ఏదంటే తాన తందానా అంటే తందానా తానా అని మేము అనం. గుర్తు పెట్టుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.